ఇక్కడ ఫుడ్ గురించి చెప్తా ఉంటే ఏదో అనుకున్నా కానీ మరీ ఇంతలా హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ గంగా. ముందుగా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇన్స్టాలో అయితే 3K ఫాలోవర్స్ అయితే వచ్చారు. మామ చిన్న వర్క్ ఉంటే ఫ్రెండ్ తో పాటు నెల్లూరు దాకా అయితే వచ్చాను. ఇక వచ్చిన పని అయిపోయే లోపల ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది మామ. తిందామని ఒక హోటల్లో అయితే ఆగాము. హోటల్లో ఏం మాయిందో తెలియదు కానీ జనాభా తగ్గినట్టే తగ్గి పెరగతానే ఉన్నారు. ఒక 25 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నాకు నా ఫ్రెండ్ కి అయితే సీట్ అయితే చిక్కింది మామ. ఇక లేట్ చేయకుండా మనోడిని అయితే పిలిచి ఇక్కడ ఏం బాగుంటాయి అని అడిగి ఫైనల్ గా ఒక 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయామా, మేము వచ్చిన హోటల్ నేమ్ వచ్చేసరికి రాయలసీమ హోటల్. ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసరికి ఒక ప్లేట్ బిర్యానీ, ఒక ప్లేట్ రైస్, ఒక ప్లేట్ బోటి కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాము. మావా లిటరల్లీ చెప్తున్నా, ఐటమ్ చూస్తుంటేనే నోరు ఊరిపోయింది మావా నాకైతే. అలా బిర్యానీలో బోటి కర్రీ కలుపుకొని ఫస్ట్ బైట్ నోట్లో పెట్టుకోగానే లిటరల్లీ చెప్తున్నా మా ఇంట్లో మా అమ్మమ్మ గుర్తొచ్చింది మావా. అబ్బా 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 అబ్బా, ఏవైనా ఉందా మావా, సరిగ్గా ఉంది టేస్ట్. ఈ రాయలసీమ హోటల్లో మెయిన్ గా రాగి సంగటి, చేపల పులుసు అయితే బాగా ఫేమస్ మావా. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా నెల్లూరుకి వస్తే పక్కా ఈ హోటల్లో ఫుడ్ అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ హోటల్కి వచ్చి ఉంటే మీరు ఏ ఫుడ్ తిన్నారో కమెంట్ చేయండి. బిల్ అయితే అనుకున్నంత అవ్వలేదు మావా. సరే అయితే ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.